వెల్కమ్ టు ఫైనల్ పార్ట్ 3. అనుకుంటున్నావా దేనికి లొంగరు నేనని? వెటకారంగా మాట్లాడుతుంది. అతను తనను చూసి మాట్లాడుతున్నాడు. నీకే అన్యాయం జరిగిందో మాకైతే తెలుసు. నువ్వు చాలా బాధపడ్డావు. కాని ఒక అమాయకురాల్ని ఇబ్బంది పెడుతున్నావు. ఇదెంతవరకు మంచిది? ఏ తప్పు చేయలేదు. తెలియకుండా నీ ఉంగరాన్ని తీసుకుంది. ఇప్పుడు తిరిగివ్వటానికి సిద్ధంగా ఉంది కదా. దయచేసి తనని విడిచిపెట్టు. లేదు, అస్సలు విడిచిపెట్టే అవకాశమే లేదు. నా ఉంగరాన్ని ఎవరు ముట్టుకున్నా వాళ్లైతే వదల్లని ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది. అతను ఆలోచించాడు. నిన్ను ఎవరో అప్పుడు ఇబ్బంది పెట్టారు. వాళ్ల కర్మాన వారే పోతారు. అందులో ఒకరినైతే నీకు నచ్చినట్టుగానే చేసావు కదా. తన ఆత్మ కోపంగా అరిచిద్ది. లేదు, ఇంకా అందర్నీ కూడా ఉంచను. తిన శరీరంలోనే ఉండి అందర్నీ ఇబ్బంది పెడతాను. ఏవైనా చేస్తావు అని క్రూరంగా మాట్లాడుతుంది. లేదు, అలా చేయటానికి నేను ఒప్పుకోను. వేరొకరి శరీరంపైన నీకెటువంటి అధికారం కూడా లేదు. భయంకరంగా అరుస్తుంది. అందరూ వెనక్కి తగ్గిపోతున్నారు. నువ్వెలా వినేలా లేవు అని వెంటనే తాను మంత్రాలు మరింతగా చదువుతున్నాడు. అతని నుదుట చెమటలు కారుతున్నాయి. అలాంటి ఒక శక్తివంతమైన మరియు భయంకరమైన ఆత్మతో తాను మునుపెన్నడూ కూడా పోరాడలేదు. తన యొక్క మంత్రాలు అప్పుడే ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తనలోని ఆత్మ కొంచెం నెమ్మది అవుతోంది. మధుమతి బలహీనపడుతోంది. రత్నాలమ్మ శరీరం నెమ్మదిగా నేలమీదకు వంగింది. కాని ఆత్మైతే లోపలే ఉంది. వినండి మధుమతి అని ఆ భూతవైద్యుడు చెప్తున్నారు. నీ బాధను మేం అర్థం చేసుకుంటున్నాం. కాని ఇలాంటి పాపాలు నువ్వు ఎక్కువగా చెయ్యకు. ఈ అమాయకరాల్ని వదిలేసేయి. నీకు మాటిస్తున్నాను. నీ ఉంగరాన్ని సరైన పద్ధతిలో నీ ఆత్మకి అంకితం చేస్తాను. దానికోసం ప్రత్యేకంగా ఓ పూజ కూడా చేస్తాను. అలాగే నీకే ఇబ్బంది కలగదు. నీ బాధలన్నీ కూడా తీరిపోతాయి. నీకు శాంతి లభిస్తుంది. నా మాట విను అనగానే, లేదు, ఆ రోజు నేను ఎంతగానో ఏడ్చాను. వారు నా మాట వినలేదు. నా బాధ వాళ్లకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకైతే అర్థమవుతుంది అని మరింతగా ఏడుస్తోంది. అందరూ విన్నారు. లేదమ్మా, ఏదో తప్పైపోయింది. అనవసరంగా ఈ పిల్లని ఇబ్బంది పెట్టుకో. కనీసం తనకు పిల్లలు కూడా లేరు. అతని చూడు ఎలా ఏడుస్తున్నాడు. ఉన్నదంతా తన భార్య మాత్రమే. తనొక్కతే తనకు దిక్కు. అతన్ని చూసి ఆమె కొంచెం కనికరించినట్టుగైంది. సుందర్రావు వెంటనే బంగారు ఉంగరాన్ని తెచ్చి ఆ భూతవైద్యుని ముందు పెట్టాడు. ఇదిగో స్వామి, ఇదిగో ఆ ఉంగరం. దయచేసి తనకిచ్చేయండి. ఇక వెంటనే ఆ భూతవైద్యుడు ఉంగరాన్ని చూశాడు. నిజంగానే పెద్ద బంగారు ఉంగరం. పాతకాలమే. దానిలో ఒక ఎర్రటి మణి అయితే మెరుస్తుంది. చాలా విలువగల ఉంగరమని అర్థమైంది. దాన్ని వెంటనే చేతిలో పట్టుకుని మంత్రాలు చదివాడు. మధుమతి, ఇదిగో అమ్మా నీ ఉంగరం. నేను దీన్నిప్పుడే నీ పేరుమీద పూజిస్తాను. ఈ ఉంగరాన్ని అగ్నిలో అంకితం చేస్తాను. నీ ఆత్మతో కలిసిపోతుంది. దయచేసి ఈ అమాయకరాల్ని వదిలేసేయి. మధుమతి కొంచెం ప్రశాంతంగా అంటుంది. నా ఉంగరం, నా తల్లి నాకిచ్చిన ఉంగరం చివరికి దొరికింది అంటుంది. ఇక వెంటనే అక్కడే ఒక చిన్న హోమగుండాన్ని ఏర్పాటుచేశాడు. కట్టెలు, నెయ్యి, సాంబ్రాణి, పుష్పాలు అన్నీ తెప్పించాడు. అగ్ని ప్రజ్వలించాడు. ఒక ప్రత్యేకమైనటువంటి తాంత్రిక ప్రక్రియను చేసి దానిలో ఆ ఉంగరాన్ని వేశాడు. ఈ అగ్ని నీ ఆత్మను శుద్ధి చేస్తుందమ్మా. నీ బాధల్ను కూడా దహనం చేస్తుంది. నీకు శాంతినిస్తుంది. ఆ శరీరాన్ని వదిలేసేయి. ఈ ఉంగరంతో ఐక్యమవ్వు. పరలోకానికి వెళ్ళు అన్నాడు. రత్నాలమ్మ శరీరం కంపించటం మొదలైంది. తన నోటితో తాను మాట్లాడింది. నాకేం చేయాలో కూడా తెలీదు. ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అకాల మరణాన్ని పొందాను అంటుంది. మధుమతి, నీవు పరలోకానికి వెళ్ళిపో. అంతా నెరవేరుతుంది. నేను మాటిస్తున్నాను. ఈ లోకంలో ఇంకా ఉండకు. నువ్వు శాంతిని పొందు అన్నాడు. మధుమతి ఆత్మ మౌనంగా ఉంది. నెమ్మదిగా రత్నాలమ్మ శరీరం నుండి ఓ పొగలాంటి రూపమైతే బయటకు వచ్చింది. అదే ఆ హోమగుండం వైపుగా కదిలింది. ఒక్కసారిగా హోమగుండం నుండి వస్తున్నటువంటి ఆ పొగలోనే తాను కూడా కలిసిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత రత్నాలమ్మ కళ్ళు తెరిచింది. తన కళ్ళు ఈసారి మామూలుగానే ఉన్నాయి. ఏమైందే, మీరంతా ఏం చేస్తున్నారిక్కడ? ఇతనెవరు అని బలహీనంగా అడిగింది. నీకేం కాలేదు. నీలో ఉన్న ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని సుందర్ వేడుస్తూ చెప్పాడు. ఇక ఆ భూతవైద్యుడు హోమగుండంలోకి చూశాడు. బంగారు ఉంగరం పూర్తిగా కరిగిపోయింది. ఆ బూడిదలో అది కూడా కలిసి ఉంది. వెంటనే గ్రామస్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ బూడిది మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళండి అని ఒక ఎర్రని వస్త్రాన్నిచ్చారు. దానిలోకి వెంటనే బూడిదనైతే తీసి దూరంగా ఉత్తరాన ఉన్నటువంటి ఓ పెద్ద చెట్టు కింద దీన్నైతే పాతిపెట్టేయండి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. అక్కడితో అంతా అయిపోతుంది అని చెప్పారు. వెంటనే వారా విధంగా ఆ ఉంగరన్నున్నటువంటి ఆ బంగారాన్ని ఆ బూడిదతో పాటు తీసుకువెళ్లి ఒక పెద్ద వెలమ చెట్టు కింద పాతిపెట్టారు. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయటం జరిగింది. అప్పటికే సుందరమ్మ పూర్తిగా మారిపోయింది. ఆ రాత్రంతా కూడా భూతవైద్యుడక్కడే ఉండి తన పని పూర్తయ్యాక ఉదయాన్నే కొన్ని జాగ్రత్తలు చెప్పి తన పనికి తగ్గ కొద్దిపాటి డబ్బులు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోవటం జరిగింది.
తరువాత రోజులు సాధారణంగా సాగాయి. ఆ విషయం గురించి ఎంతోమంది కథలుగా చెప్పుకునేవారు. దారిలో దొరికిన వస్తువుల్ని తీసుకోకూడదని, ప్రతి వస్తువుకు ఒక చరిత్ర ఉంటుందని, అలాగే చనిపోయిన వారి ఆత్మలు శాంతి పొందే వరకు తిరుగుతూనే ఉంటాయని ఈ కథ మనకు చెప్తోంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మొత్తం కూడా విన్నారు కదా? ఒకవేళ మీరెక్కడికైనా వెళ్లేటప్పుడు ఈసారి మీకో బంగారు వస్తువు కాని దొరికితే ఏం చేస్తారు? మీ యొక్క ఒపీనియన్ని తప్పకుండా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి.